క్వామర్ జావేద్ బాజ్వా ఈ పేరు మీరు వినే ఉంటారు. ఇతను ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉండేవాడు. అంటే పాకిస్తాన్ ఆర్మీ చరిత్రలో ఇతని లాంటి ఒక అవినీతి పరుడు ఇంతవరకు వాళ్ళైతే చూడలేదు. ఏకంగా 10 బిలియన్ అమెరికన్ డాలర్స్, అంటే చైనా వాడిచ్చిన ఫండింగ్, అమెరికా వాడిచ్చిన ఫండింగ్, అలాగే మీకు ఒసామా బిన్ లాడెన్ వేట, ఇదంతా ఓవరాల్గా చూసుకున్నారనుకోండి, వీళ్ళు డబ్బులు ఇస్తారు కదా, ఈ పిచ్చి వెధవలు అమెరికా వాళ్ళు, చైనా వాళ్ళు, వీళ్ళు ఇష్టానుసారం పాకిస్తాన్ని నమ్మి డబ్బు ఇస్తారు చూసారా, వీటినంతా పోగు చేసి మీకు టోటల్ ఫ్యామిలీ 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ సంపాదించి తరువాత యూఏఈ వెళ్ళిపోయాడు. అంటే రిటైర్ అయిన వెంటనే ఇది ఒక చెత్త దేశము, ఈ దేశంలో మనం నివసించలేము, ఇది ప్రతి ఒక్క పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆలోచించేది. డబ్బు కావాలి, మొత్తము కొల్లగొట్టండి, ప్రజలను అలా విడిచిపెట్టండి, మనం యూఏఈ లేదా సౌదీ అరేబియా, ఇంకా కుదిరితే యూకే పారిపోదాము. సో ప్రస్తుతం ఇతను యూకేలో ఉన్నట్టుగా వార్తలు. ఎందుకు అంటే చూడండి, UK44 అనబడే ఒక మీడియా సంస్థ, ఒక ఛానల్, వార్తాపత్రిక కూడా వీళ్లకు ఉంది. వీళ్ళు అడిగారు, ఏమండి పాకిస్తాన్ ఇప్పుడు డైరెక్ట్గా భారత్ను ఛాలెంజ్ చేస్తున్నారు కదా, అసలు ఇది జరిగే పనేనా, వీళ్ళు భారత్తో ఒక యుద్ధము అనేది చెయ్యగలరా అంటే ఇది చాలా పెద్ద పిచ్చి ఆలోచన అండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే ప్రస్తుతము పాకిస్తాన్ ఉండే పరిస్థితిలో ఎకనామిక్ కండిషన్స్ చూడండి, వాళ్ళ వద్ద ఉండే అమ్యూనిషన్ చూడండి. అంటే అమ్యూనిషన్ అంటే ఆయుధాలు అనుకోండి, ఆయుధాలు అంటే ట్యాంకులు అనండి, హౌబిట్జర్స్, సో వీటిని అంతా కలుపుకుంటే వాటికి అమ్యూనిషన్ కావాలి కదా, సో ఆర్టిలరీ వెపన్స్ కదా, సో వీటిని మీరు గమనించారు అనుకోండి, అమ్యూనిషను లేదు, ఎకనామిక్ కండిషన్స్ కూడా అక్కడ సరిగ్గా లేనప్పుడు వీళ్ళు ఏకంగా భారత్తో ఎలా యుద్ధము చేస్తారు? ఇది చాలా చాలా ప్రమాదకరమైన ఒక నిర్ణయము. ఇది ఎవరు చెప్తున్నారు? స్వయాన పూర్వ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఎందుకండి ఇలా చెప్తాడు? వెళ్ళండి, యుద్ధము చెయ్యండి, ఆ భారత్ను ఓడించండి, ఇది కదా మాట్లాడాలి. ఎందుకు ఇతను ఇలా చెప్తున్నాడంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. మీరు పాకిస్తాన్లో కరాచీ నగరానికి వెళ్ళారు, 1 కేజీ ఉల్లిపాయలు కొనాలి అని అనుకున్నారు, ధర అడిగారు అనుకోండి, 220 రూపాయలు చెప్తారండి. ఒక పాల ప్యాకెట్ కొనాలి అంటే మీకు 150 రూపాయలు. సో ఈ పరిస్థితుల్లో మీకు అక్కడ ప్రొడక్షన్ లేదు, ఉద్యోగాలు లేవు, వాళ్ళు ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో డైరెక్ట్గా ఇవాళ సిమ్లా అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేశారు. అలాగే మీకు పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్ దానిని కూడా నిలిపివేశారు. ఇప్పుడు యుద్ధము అని అంటున్నారు. అంటే బాజ్వా గారు ఒక మాట అంటున్నాడు, ఇప్పుడు మా సైన్యం అంతా కరాచీలో కదండి ఉంది, ఈ కరాచీ నుంచి రావిల్పిండి వెళ్ళాలి కదా, ఆల్రెడీ వీళ్ళు తరలిస్తున్నారు కదా, మీకు ఏకంగా 1300 కిలోమీటర్లు, అంటే ఒక విమానము, అందులో మీరు మీ సైనికులను కూర్చోబెట్టుకొని వాళ్ళను తీసుకువెళ్ళాలంటే ఎంత అండి? 1300 కిలోమీటర్లు మీరు ట్రావెల్ చెయ్యాలి. మరి దీనికి ఫ్యూయల్ అవుతుందా? అలాగే మీ సైనికులకు ఫుడ్ పెట్టాలా? వాళ్ళు దిగితే వాళ్ళకి జీపులు, అలాగే వాళ్ళకి కావలసిన వ్యాన్లు, మీకు యూనిఫామ్లు, ఆయుధాలు, అమ్యూనిషనే లేదు అని చెప్తున్నాడు ఆయన. నేను కదా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, నేను చూశాను కదా, డబ్బులు లేవు, మా దగ్గర ఎటువంటి బడ్జెట్స్ లేవు, మేము లిటరల్గా బాబు మీరెవరు టీలు తాగకండి, ఎందుకంటే టీ మనం కొనుక్కోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి, అంత సత్తా లేదని మేమే ఓపెన్గా మాట్లాడాము. అలాంటిది ఇలాంటి ఒక సైన్యాన్ని పెట్టుకొని మేము వెళ్ళి ఏకంగా భారత్తో యుద్ధము చేయడం అనేది మీకు పరమ మూర్ఖం. అంటే మూర్ఖత్వంలో ఇదే నంబర్ 1 అని క్లియర్గా ఆయన చెప్తున్నాడు. ఇంకొక వైపు చూడండి, హుసేన్ హకానీ అని అంటారండి. ఇతను పాకిస్తాన్ యొక్క పూర్వ రాయబారి, ప్రస్తుతం ఇతను అమెరికాలో ఉన్నాడు. అతను ఏం చెప్తున్నాడు అంటే ఇది అక్టోబర్ 7తో సమానం. అంటే అక్టోబర్ 7 అన్నప్పుడు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద చేసిన దాడులు. సో ఇవాళ దీన్ని ఇలా చూసామో అనుకోండి, అమెరికా యొక్క నిపుణులు ఏం చెప్తున్నారు అంటే ఇజ్రాయెల్ యొక్క దాడులు మోడరేట్గానే ఉన్నాయి, కానీ ఇవాళ ఇండియా
అంటే అది గాజా అనేది ఒక చిన్న ప్రాంతం కదండి. ఇప్పుడు హమాస్ వాళ్ళు ఏం భావించారు, ఒక 1300 మందిని మేము పొట్టన పెట్టుకున్నాము, ఇది ఇజ్రాయెల్కి భారీ నష్టము, ప్రాణ నష్టము అనుకున్నారు. మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారండి, ఏకంగా 70,000 మందికి పైగా గాజా వద్ద నివసించిన, ఇందులో పౌరులు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు, సర్వము అందరూ ఉన్నారు. కానీ ఏమైంది, 1300 మంది ఎక్కడ, 70,000 మంది ఎక్కడ, ఎవరు అడగగలిగారు? మరి అదే భారత్ అన్నప్పుడు, పీఓకే అన్నప్పుడు, పీఓకేలో నివసించే ప్రజలే పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు భారత్ ఫుల్ స్కేల్ యుద్ధాన్ని మొదలు పెడితే పరిస్థితి ఏమిటి? మీకు 50,000 60,000 కాదండి, లక్షలలో ఉంటారు. సో లక్షలలో పాకిస్తాన్ సైనికులు అనండి, పౌరులు అనేవాళ్ళు వెళ్ళిపోతారు. మీకు అలాంటి ప్రాణ నష్టము కలుగుతుందన్నప్పుడు పాకిస్తాన్ ఎందుకు? ఇప్పుడు అసీం మునీర్ ఏమంటున్నాడు, ఒక చిన్నపాటి యుద్ధము నా పరువు కాపాడుకోవడానికి, నా ఐడెంటిటీని కాపాడుకోవడానికి భారత్తో ఒక చిన్నపాటి యుద్ధం నువ్వు అనుకుంటున్నావు. మరి మేము దీన్ని ఒక మేజర్ వార్గా అనుకుంటే, మేజర్ యుద్ధముగా మేము భావించేమో అనుకోండి. అంటే పీఓకేని ఇవాళ పొంది తీరాలి అని చెప్పి మనం సీరియస్గా తీసుకున్నాము అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? కలిసిపోతారు కదా, పాకిస్తాన్ సైన్యం అక్కడి నుంచి తరిమి వేయబడుతుంది కదా. సో వాళ్ళు మూటాముళ్ళు సర్దుకొని పారిపోతారు కదా. అలాంటి ఒక సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఏం చెయ్యగలదు? ఇది క్వామర్ జావేద్ బాజ్వా క్లియర్గా అడుగుతున్నాడు. ఇలాంటి డిసిషన్స్ అనేవి దేశానికి చాలా ప్రమాదము. మీ విమ్సన్ ఫ్యాన్సీస్, మీ ఐడెంటిటీ కోసము యావత్ దేశాన్ని మీరు పణంగా పెడుతున్నారు. ఇది చాలా ప్రమాదము. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అరేబియన్ సీలో ఐఎన్ఎస్ విక్రాంత్ని చూడండి. అంటే ఇది ఏంటి, ఫైటర్ జెట్స్ను క్యారీ చేయగలదు, అతి పెద్దది. సో దీనిని చూడండి, మీ వద్ద ఏముంది? పాకిస్తాన్ వద్ద ఉండే ఫ్రిగేట్స్ సకానికి సగం పనే చెయ్యవు. మరి ఇంత పెద్ద ఐఎన్ఎస్ విక్రాంత్ మీ మీదికి వస్తున్నప్పుడు, అందులో నుంచి మీకు మిజైళ్ల వర్షము కురుస్తున్నప్పుడు మీరు ఎక్కడ దాక్కుంటారు? మీరు ఎక్కడ పరిగెడతారు? మీ పోర్ట్ అంటే మీ యొక్క నేవల్ బేస్ ఏమవుతుంది? కరాచీ నుంచి మీకు టోటల్గా డెస్ట్రాయ్ అయిపోతుంది. ఒకవైపు ఏమో వాళ్ళ యుద్ధ విమానాలు, ఇంకొక వైపు నుంచేమో వాళ్ళ యుద్ధ నౌకలు తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నప్పుడు, ఇండియన్ ఆర్మీ ఏమో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి మీ మీదకి వచ్చినప్పుడు మీ వద్ద ఉన్న ఆయుధాలేంటి? మీలో ఎంతమంది అక్కడ నిలబడతారు? ఎంతమంది పారిపోతారు? మీరు అసలు యుద్ధము చెయ్యగలరా? ఇదంతా ఆలోచించరా? ఆలోచించి కదా నిర్ణయం తీసుకోవాలి. ఏం చెయ్యాలి? పొరపాటు అయిపోయిందండి. ఈ తీవ్రవాదులను ఎలిమినేట్ చేయడానికి నేను భారత్తో కూడా కలుస్తున్నానని చెప్పి వాళ్ళ ఆర్మీ జనరల్ చెప్పాలి. చెప్పాడా? చెప్పలేదు కదా. ఇంకా సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సల్ అంటాడు. మీరు ఒకవేళ ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సల్ చేస్తే మేము మీ మీద అణువస్త్రాలు వాడతాము. నీ దగ్గర మాత్రమే అణువస్త్రాలు ఉన్నాయా? మా వద్ద కూడా ఉంది కదా. మీకు నిమిషాలలో పాకిస్తాన్లో ఉండే న్యూక్లియర్ సైట్స్ అంతా ధ్వంసమైపోతాయండి. చుట్టుపక్కల ఉండే నగరాలంతా, అంటే రష్యా వాళ్ళకన్నా భీకరమైన దాడులు ఉంటాయని చెప్పి ఇవాళ వీళ్ళు, అంటే వాడు రెచ్చగొట్టే కొద్దీ, మనల్ని ఎస్కలేట్ చేసే కొద్దీ మన దాడులు మాత్రము ఊహించని విధంగా ఉంటాయని చెప్పి స్వయాన మీకు పాకిస్తాన్ ఆర్మీ యొక్క జనరల్ చెప్తున్నాడు. అంటే పాకిస్తాన్ ఎంత ప్రమాదంలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇంత డేంజర్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రగల్భాలు పాకిస్తాన్ పలకడము ఎంత తప్పు. దీనిని వాళ్ళ యుద్ధ నిపుణులు, వాళ్ళ డిప్లొమేట్సే చెప్తున్నారు, దేశాన్ని డేంజర్లో పడేకండి అని. మరి అసీం మునీర్ అనండి, ఈ షాబాజ్ షరీఫ్ వింటారా? వాళ్ళు మనకి లొంగిపోతారా? ఇదే ఇవాళ అందరూ అడుగుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.